తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకి, తెలంగాణ ఉద్యమకారులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. నేను మీ కొండ నరసింహాచారి విశ్వకర్మ. విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఈ గుజరాతీ, రాజస్థానీ, మార్వాడీల పైన ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. దేనిపైన నడుస్తూ ఉంది? 2 నెంబర్ దందాలు అరికట్టాలే. కొంతమంది వాళ్ళ దాంట్లో 2 నెంబర్ దందాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది 0 దందాలు చేస్తూ ఉన్నారు. అందరూ మార్వాడీలు అట్లాంటి పనులు చేస్తలేరు. ఒరిజినల్ మార్వాడీలు హైదరాబాద్లో చాలా సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నటువంటి వాళ్ళు మంచి దందాలు చేస్తూ ఉన్నారు, మంచిగా ఉంటా ఉన్నారు. కొత్తగా ఎవరైతే మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు, నియోజకవర్గ కేంద్రాలకు వస్తూ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల వాళ్ళ పొట్టగొడతా ఉన్నారు, వ్యాపారస్తుల పొట్టగొడతా ఉన్నారు. 2 నెంబర్ మాల్ అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ కరెంటు సామాన్లు అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ కరెంటు వైర్ అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ ఫ్యాన్లు అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ కరెంటు కుక్కలు అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ కరెంటు స్విచ్ బోర్డులు అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ కరెంటు పైపులు అమ్ముతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. 2 నెంబర్ దందా చేసే వాళ్ళపైన, 0 దందాలు చేసే వాళ్ళను అరెస్ట్ చేయండి. 0 దందాలు అనేటివి మాంతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. జెస్సులో వెండి అనే ఒక మెటల్ కలిపి వెండి నగలు అమ్ముతూ ఉన్నారు. బంగారంలో ఒస్మియం, ఎరిడియం అనే పౌడర్ మిక్స్ చేసి బంగారు నగలు అమ్ముతూ ఉన్నారు, బంగారు బిస్కెట్లు అమ్ముతూ ఉన్నారు. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటల కొద్ది బంగారం వ్యాపారం చేసేటటువంటి వాళ్ళని నేను చూపెడతాను. ఆ షాప్ల పైన కఠిన చర్యలు తీసుకోండి. 0 దందాలు నడవకుండా చూడండి. 0 దందాలు నడవకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. ఎక్కడైతే 0 దందాలు నడిస్తే అక్కడ వాళ్ళు ఉంటారు. ఒరిజినల్ మార్వాడీలు చాలా సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. డూప్లికేట్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ సన్ఫ్లవర్ ఆయిల్ అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ సబ్బులు అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ పారాషూట్ నూనె అమ్ముతున్నారు. ఎన్ని రకాల నెత్తికి సంబంధించిన నూనెలు అయితే ఉన్నాయో అవి డూప్లికేట్ అమ్ముతా ఉన్నారు. డూప్లికేట్ జిందతీలు స్మాత్ తయారు చేసి అమ్ముతున్నారు, డూప్లికేట్ జండు బాంబులు అమ్ముతా ఉన్నారు, 0 దందాలు చేస్తూ ఉన్నారు. బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామన్నా తీసుకోరు, ఫోన్పే, గూగుల్ పే చేస్తామన్నా తీసుకోరు. క్యాష్ ఇస్తేనే సామాన్ ఇస్తామంటారు. అట్లాంటి వాళ్ళని మేము చూపెడతాము, చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నాం. కొంతమంది పాట్ మార్కెట్లో జరిగిన సంఘటన, వాళ్ళు క్షమాపణ చెప్పిర్రు, అయిపోయింది. వాళ్ళు కొట్టిర్రు, క్షమాపణ చెప్పిర్రు, దాన్ని మేము తీవ్రంగా ఖండించినాం. ఈ ఉద్యమం దానిపైన కాదు కదా. మేము తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలోనే తెలంగాణ కోసం ఏ రకంగా అయితే పాటలు ఉన్నాయో, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణకు తోటి పాలోనివా అని ఆంధ్రోళ్ళ పైన ఏ రకంగా అయితే పాటలు తయారు చేసిరో, అప్పుడు ఏ రకంగా అయితే పాడిరో, అట్లా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలోనే వియ్యానివా కొరివి దయ్యానివా, మాకు తోటి పాలోనివా అని చెప్పేసి అప్పట్లోనే పాటలు చేయించినాం. 2021లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూప్రాన్లో మా స్వర్ణకారుని మీద దాడి జరిగితే అక్కడ మొదలైంది ఉద్యమం. కోరుట్లలో ఒక ముస్లిం అతను పెడితే మా కుల వృత్తులు దెబ్బతింటాయి, మీరు ఎందుకు పెడుతుర్రు అని చెప్పి అక్కడ కూడా దీక్షలు చేసిర్రు. అక్కడి నుంచి ముస్తాబాద్లో స్టార్ట్ అయింది. ఇట్లా రకరకాలుగా స్టార్ట్ అవుతూ పోతూ ఉన్నది. అక్కడక్కడ వాళ్ళు కోట్ల రూపాయలు ఎత్తుకొని పారిపోతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు మన వాళ్ళను. బిజినెపల్లిలో చంపేసిర్రు. వీటన్నిటిని వెలుగులో తెస్తూ ఇవి అరికట్టాలని ఉద్యమం చేస్తూ ఉన్నాం. జర్నలిస్టు సోదరుడు తొలివెలుగు రఘు, పృథ్వీరాజ్ అన్న, ఆ పాట పాడినటువంటి రమేష్ అన్న, శ్యాము, ప్రతి ఒక్కరు ఉద్యమం చేస్తూ ఉన్నారు. కొంతమంది అంటారు రోహింగ్యాలు ఎందుకు వ్యతిరేకించారు. రోహింగ్యాలు మీకు తెలిస్తే మీరు ఉద్యమానికి పిలుపునివ్వండి, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. రోహింగ్యాలు మేము ఉద్యమం చేస్తున్నప్పుడే గుర్తుకొచ్చిందా?
మేము ఈ నకిలీ సరుకులను, జీరో దందాలను, డూప్లికేట్ సామాన్లను గుర్తించండి, అరికట్టండి, మేము చూపెడతాము అని చెప్పి ఛాలెంజ్ విసురితే అది పక్కన వదిలేసి మీరు హిందువులకు వ్యతిరేకం మాట్లాడుతున్నారు, మీరు హిందూ వ్యతిరేకులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా భయపడ కూర్చోలేడ. మేం పక్కా హిందువులం, కరడుగట్టిన హిందువులం. మాకోసం మీరు మాట్లాడేది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళు అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, కుల వృత్తులు నడవక. వాళ్ళని గుర్తించాలంటున్నాం, ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉద్యమం ద్వారా. జీరో దందాలు నేను చూపెడతా అని చెప్తా ఉన్నా. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటల కొద్ది బంగారం వ్యాపారం చేసే వాళ్ళని జిల్లా కేంద్రాలలో చూపెడతాను, హైదరాబాద్లో చూపెడతాను, నియోజకవర్గ కేంద్రాలలో చూపెడతాను. రైడ్ చేయండి, నా ఎంబడి రండి, నేను డైరెక్ట్గా వస్తాను, చూపెడతాను వాళ్ళ షాపులు. ఇది పక్కన వదిలేసి ఎవరన్నా ఏం పట్టుకోవాలి, నేను ఛాలెంజ్ విసురుతున్నా. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటల కొద్ది బంగారం వ్యాపారం నడుస్తూ ఉంది. రోజుకు కొన్ని వేల కోట్ల రూపాయల దందాలు నడుస్తూ ఉన్నాయి. నేను చూపెడతాను, ఎంటర్ అండి అంటున్నా. మీరేం ఛాలెంజ్ విసిరాలే? మేము అధికారులను దొలుకొని వస్తాం, పదండి షాపులు చూపెట్టానాలే. అది లేదు. హిందూ వ్యతిరేకులు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, వాళ్ళని ప్రశ్నించండి మీరు. ఇది ఉద్యమం హిందూ వ్యతిరేకం కాదు కదా. జీరో దందాలపైన, డూప్లికేట్స్ వస్తువులపైన మేము పోరాటం చేస్తాం, మేము షాపులు చూపెడతాం, రమ్మని చెప్తా ఉన్నాం. దానికి అర్బన్ నక్సలైట్లు అవుతారా వీళ్ళంతా ఉద్యమం చేసేటోళ్ళు? ఏం సంకేతాలు ఇస్తూ ఉన్నారు? పొద్దున్న లేస్తే రాజకీయ పార్టీల నాయకులు తిట్టుకుంటారు కదా, మరి వాళ్ళు హిందూ సోదరులే కదా, ఒక్కరినొక్కరు తిట్టుకునేటోళ్ళు. ఖండిస్తారు ఏంటన్నా మీరు? మరి సంతోషపడతారు అప్పుడు వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే. బీసీ వాదం పేరు మీద రెడ్డి సోదరులను, వెల్మ సోదరులను, అగ్రకులాలో బండబూతులు తిడుతూ ఉన్నారు కదా, మరి దాన్ని ఎట్లా సమర్థిస్తారు? మరి వాళ్ళు హిందూ సోదరులే కదా, రెడ్డిలు, వెల్మోళ్ళు. అంటే వీళ్ళు రాజకీయంగా అడ్డు లేరు. ఈ గుజరాతీ, రాజస్థానీ వెనుక ఉండి రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు వీళ్ళు. ఎలక్షన్ రాగానే డొనేషన్లు ఇస్తూ ఉన్నారు కొంతమందికి. అది మేము మాట్లాడితే కొంతమంది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా రెచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళకి చెప్పేటప్పుడు సరైన సమాధానం చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము వాళ్ళని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడితే వాళ్ళు నన్ను తిట్టిరని ఈ ఉద్యమాన్ని తప్పుదో పట్టించడానికి చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాం, ధీటుగా సమాధానం చెప్తాం, కట్టుబడి ఉండాలి. నేను చూపెడతానండి అని చెప్తా ఉన్నాను. ఏం వ్యాపారాలు నడుస్తున్నాయి, ఏం గిరిగాట్లు నడుస్తున్నాయి, ఎన్ని రకాల చిట్టీలు నడుస్తున్నాయో తెలుసా అండి మీకు? 20 లక్షల చిట్టీలు, 30 లక్షల చిట్టీలు. జీరో అనరు అదని. బాజప్తా లైసెన్స్లు తీసుకొని ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టి నడిపిస్తారు కదా చిట్ ఫండ్ల వాళ్ళు. వీళ్ళు ఏ చిట్ ఫండ్లో పరంగా ఏ పేరు లేకుండా ప్రైవేట్ నడిపిస్తారు కదా, వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా మీరు. నేను చూపెడతా. 20 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నారు చిట్టీలు నడిపించుకుంటూ. నేను చూపెడతారండి, రైడ్ చేయండి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆఫీసులు రైడ్ చేయండి. ఇవన్నీ జీరో దందల కిందికి రావు. డూప్లికేట్ ఎవరైతే జస్సు మిక్స్ చేసి అమ్ముతూ ఉన్నారో, ఎవరైతే ఒస్మియం, ఎరిడియం పౌడర్ మిక్స్ చేసిన నగలు అమ్ముతూ ఉన్నారో, ఎవరైతే జీరో దందలు చేస్తూ ఉన్నారో, ఫోన్పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ మనీ యాక్సెప్ట్ చేయకుండా క్యాష్ ఇస్తేనే దందలు ఎవరైతే వేస్తున్నారో నేను చూపెడతాను, ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను. నేను ఒక రోజు వెళ్ళినాను ఈ ఐటీ ఆఫీస్కు. జీరో దందాలు నడుస్తూ ఉన్నాయి, ఏమన్నా రైడ్ చేస్తారా? మరి మేము తీసుకెళ్ళి చూపెడతామంటే మీరు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వెళ్తే మేము సంవత్సరం కన్నా చేస్తాం, 6 నెలల కన్నా చేస్తాం, ఎప్పుడన్నా చేస్తాం, మేము ఎంక్వైరీ చేసి అన్నారు. నా ఎంబడి రామన్నారు. నాకు ఎందుకో అది నచ్చలేదు. ఒక 5-6 సంవత్సరాల క్రితం వెళ్ళినా అనుకుంటా, రిటర్న్ వచ్చేసింది. కరెక్ట్ కాదని మనం తీసుకెళ్ళినప్పుడు మన ఎంబడి వచ్చి రైడ్ చేయాలి. నేను బాజప్తా చూపెడతా అని చెప్తున్నా కదా. ఉద్యమం ఆగదు.
ఈ జీరో దందాలపైన, డూప్లికేట్ వస్తువులపైన, ఈ డూప్లికేట్ కరెంటు సామాన్లు అమ్మే వాళ్ళపైన, డూప్లికేట్ ఫర్నిచర్ అమ్ముతున్న వాళ్ళపైన, డూప్లికేట్ టేకు కర్ర అమ్ముతున్న వాళ్ళపైన తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. డూప్లికేట్ కర్ర ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళ గోదాములు రైడ్ చేయండి, వాళ్ళ కట్టె మిషన్లు రైడ్ చేయండి. నా కార్పెంటర్ సోదరుల దగ్గర 2-3 చౌకోట్లు ఉంటే రైడ్లు చేస్తారు, కేసులు రాస్తామంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు రైడ్ చేయరు అంటా ఉన్నాం, వాళ్ళ పైన ఎందుకు కేసులు చేయరంటా ఉన్నాం. రైడ్ చేయడానికి వచ్చే ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుందని అడుగుతూ ఉన్నాం. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. జీరో దందాలు బంద్ అయితే, డూప్లికేట్ దందాలు బంద్ అయితే, జెన్యున్గా దందాలు నడుస్తే ఇప్పుడు ఉన్న పథకాల కంటే బ్రహ్మాండమైన పథకాలు పెట్టి ప్రభుత్వాన్ని నడిపించవచ్చు. సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఈ జీరో దందాలు బంద్ అయితే. మేము చూపెడతాం, మీరు పంపించండి ప్రభుత్వ అధికారులను మా వెంట అని చెప్తా ఉన్నాం. త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, మంత్రులను కలుస్తాం, దానికి సంబంధించిన శాఖ మంత్రులను ఆఫీసులలో కూడా కంప్లైంట్ చేస్తాం. తప్పకుండా రైడ్ చేయాల్సిందే. మీరు రైడ్ చేయకపోతే, రైడ్ చేయించకపోతే మీరు వాళ్ళకి సపోర్ట్ తెలియజేస్తున్నట్టే లెక్క. మేము ఎక్కడ కూడా గుజరాతీ మార్వాడీలను ఎవరిని గోబ్యాకంటలే. మంచి దందాలు చేసే వాళ్ళని మేము స్వాగతిస్తాం. బాజాప్తి ఇక్కడనే దందాలు చేసుకోమని చెప్తాం, వ్యాపారాలు చేసుకోమని చెప్తాం. మేము కూడా వాళ్ళ దగ్గర బంగారాలు కొంటాం, కొనమని కూడా చెప్తాం. ఎవడైతే ఈ 2 నెంబర్ దందాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని పట్టిస్తాం, పట్టుకోండి, కేసులు చేయండి. మంచి కరెంటు సామాన్ ఎవడైతే అమ్ముతాడో వాళ్ళని తప్పకుండా స్వాగతిస్తాం, కొనమని మేమే చెప్తాం. ఇంకా 4 షాపులు పెట్టుకోమంటాం అట్లాంటి వాళ్ళని. ఎవరిని వ్యతిరేకిస్తున్నాం మేము? గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వచ్చి గిరిఘాట్ల పేరు మీద పాన్ బ్రోకర్ షాపులను పెట్టుకొని డబ్బులు ఎత్తుకొని పారిపోయే వాళ్ళను, జనాలను మోసం చేసే వాళ్ళను, జస్సు మిక్స్ చేసిన వెండి నగలు అమ్మే వాళ్ళను, 70% 60% బంగారు నగలు అమ్మే వాళ్ళను, 50% 20% వెండి నగలు అమ్మే వాళ్ళను మేము చూపెడతాం, రండి అంటా ఉన్నాం. జిల్లా కేంద్రాలలో ఉండి కూడా కింటల్ల కొద్ది వెండి సామాన్లు సప్లై చేస్తూ ఉన్నారు పట్టకొల జిల్లా. వాళ్ళ షాపులు మేము చూపెడతాం, వాళ్ళ ఇళ్ళని మేము చూపెడతాం, రండి. కిలోల కొద్ది బంగారం వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు జిల్లా కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో, మేము చూపెడతాం, రండి. ఓన్లీ రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి వాళ్ళే లేరు. కలకత్తా నుంచి వచ్చిన ముస్లింలు ఉన్నారు, వాళ్ళని కూడా చూపెడతాం మేము. డూప్లికేట్ బంగారం బిస్కెట్లు తయారు చేసి అమ్మే వాళ్ళని చూపెడతాం. కేసులు బుక్ చేయండి వాళ్ళ పైన అని చెప్తా ఉన్నాం. ఉద్యమం ఆగదు. ఈ వినాయక చవితి తర్వాత తప్పకుండా అందరం కలిసి కార్యాచరణ తీసుకుంటాం. మేము ఎక్కడ కూడా ఎవరిని గోబ్యాక్ అనం. గోబ్యాక్ అని ఇప్పటి వరకు కూడా ఎప్పుడనలే, అనే నినాదం అది కాదు. మేము దేన్ని గోబ్యాక్ అంటున్నాం? జీరో దందలు గోబ్యాక్, డూప్లికేట్ వస్తువులు గోబ్యాక్, ప్రభుత్వానికి పన్నులు ఎగగొట్టే వాళ్ళు గోబ్యాక్, మంచి ఒరిజినల్ సామాన్ అమ్మే వాళ్ళు వెల్కమ్, జీరో దందాలు చేయకుండా మోతబర్ దందాలు చేసేవాళ్ళు వెల్కమ్ అని చెప్తా ఉన్నాం. తప్పకుండా జర్నలిస్టులు అందరినీ కలుపుకొని, తెలంగాణ ఉద్యమకారులను అందరినీ కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. తప్పకుండా మా ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. మన ప్రాంతం మన దుకాణం, మన గ్రామం మన దుకాణం, మన ప్రాంతం మన వాళ్ళు, మన వాళ్ళ దగ్గరనే కొనండి, మన వాళ్ళని కాపాడుకోండి, మన వాళ్ళ కులవృత్తులు కాపాడుకోండి. మన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా మన వాళ్ళని కాపాడండి. మన వాళ్ళ వృత్తులు దెబ్బతిని పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, షాప్ల కిరాయిలు కట్టలేక, ఇండ్ల కిరాయిలు కట్టలేక అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, దిక్కుస్తోచ స్థితిలలో ఉన్నారు. మన వాళ్ళ దగ్గర వస్తువులు కొనండి, మన వాళ్ళ దగ్గర వస్తువులు చేయించుకోండి, మన వాళ్ళ దగ్గరనే వ్యాపారం చేయండి. కిరాణా సామాన్ కొనండి, కరెంటు సామాన్ కొనండి, సిమెంట్ కొనండి, హార్డ్వేర్ కొనండి, బండలు కొనండి, ప్లైవుడ్ కొనండి అని చెప్పేసి తప్పకుండా చైతన్యవంతులను చేస్తాం. మా వాళ్ళని చైతన్యవంతులను చేసుకుంటాం. మేము షాప్లకు బాజప్తా బోర్డు పెట్టుకుంటాం, ఇది తెలంగాణ బిడ్డ షాపు. అక్కడ ఒకవేళ లక్ష్మీ జ్యువెల్లర్ అని ఉంది అనుకో, దానిపైన ఉంటుంది ఈ తెలంగాణ బిడ్డ షాపు. కిరాణం షాప్ ఉందనుకోండి, గణేష్ కిరాణా స్టోర్ అని ఉందనుకోండి మన వాళ్ళది,
ఇది తెలంగాణ బిడ్డ షాపు అని చెప్పి కింద షాప్ పేరు ఉంటుంది. ఆ రకంగా బోర్డులు వేపిస్తాం మేము చైతన్యం చేసి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉద్యమం చేసినామో, లేకపోతే తెలంగాణ తెచ్చుకొని కూడా లాభం లేదు. తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం? మన నిధులు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలి, మన నీళ్ళు మనకు కావాలని చెప్పేసి, మన ప్రాంతం వాళ్ళ కుల వృత్తులు మనకు దక్కాలి, మన వ్యాపారస్తులు బాగుపడాలి. ఇక్కడ 2 నెంబర్ దందాలు 0 దందాలు నడవద్దు అని చెప్తా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతాం. మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అందరము హిందువులమే. ఇక్కడ హిందువులను పట్టుకొని ఎవడన్నా హిందూ వ్యతిరేకి అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మాటలు మాకు కూడా వస్తాయి. ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మహిళా సోదరిమణులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మేము రెచ్చిపోతే ఉద్యమం పక్కదారి పట్టాలి అని చెప్పేసి మాకు కూడా వస్తాయి మాటలు. అరే అంటే ఒసే అనేవడం వస్తుంది మాకు. అట్లా అనిపించాలని చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు బాజాప్తా అంటాం అని చూపెడతాం. ఇప్పుడు రెచ్చగొట్టాలని చూస్తే మేము రెచ్చిపోము. ఒరే తూరే అంటే ఎవరు ఊకుండరు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ధీటుగా సమాధానం చెప్తాం. చెవులకి వెళ్ళి రక్తం వచ్చే విధంగా ఉంటుంది సమాధానం. మాకు కూడా వస్తాయి నిందలు వేయడం. మాకు రావా నిందలు వేయడం? మేము కూడా వేస్తాం. కానీ ఇది సమయం కాదు, ఉద్యమం పక్కదారి పడుతుంది. కాబట్టి ఆగుతూ ఉన్నాం, ఓపిక పడుతూ ఉన్నాం. మా ఉద్యమం 0 దందాలపైన, 2 నెంబర్ దందాలపైన, నకిలీ వస్తువులపైన, నకిలీ వస్తువులు అమ్మే వాళ్ళపైన, వాటిపైన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఏ జర్నలిస్టుని కించపరిచినా, ఏ ఉద్యమకారుని కించపరిచినా, ఏ కులవృత్తి వాళ్ళని కించపరిచినా ఊరుకున్నాం. మంచి మంచి తీస్మార్కర్లతోనే క్షమాపణలు చెప్పించే చరిత్ర ఈ తెలంగాణ బిడ్డలకున్నది, ఈ విశ్వకర్మలకున్నది. ఎవ్వడు ఊరుకుండడు. మేమేందో, మా చరిత్ర ఏందో తప్పకుండా చెప్తాం, నిరూపించి చూపెడతాం అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ యొక్క గణనాథుని ఆశీర్వాదంతో ఈ 0 దందాలు బంద్ కావాలి, 2 నెంబర్ దందాలు బంద్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నిన్న హైదరాబాద్లో మొత్తం ఈ 2 నెంబర్ మాల్ అమ్మేటోళ్ళు అందరు షాపులు బంద్ పెట్టుకున్నారని చెప్పేసి సమాచారం ఉంది. కొన్ని టీవీ ఛానళ్ళల్లో ఏదో ప్రభుత్వం రైడ్ చేపిస్తుందని వాళ్ళకి సమాచారం రావడంతో తప్పకుండా రైడ్ చేయాల్సిందే. ఏదో తూతూ మంత్రంగా చేసి ఊరుకుంటామంటే కాదు. తప్పకుండా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి. మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. ప్రభుత్వం ఇప్పుడున్న పథకాల కంటే ఇంకా 10 పథకాలు ఎక్కువ పెట్టి ప్రభుత్వాన్ని నడిపించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై విశ్వకర్మ.